అందరికీ నమస్కారం. నా పేరు బుద్ధి త్యాగరాజు, దేవాంగ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు. నేను కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ స్ఫూర్తితో వరదయ్యపాలెంలోని శ్రీ వేణుగోపాల స్వామి వినాయక స్వామి ఆలయానికి సంబంధించిన భూముల విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న PGRS ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 1100 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడమైంది. దేవాలయ భూముల్ని కొందరు రికార్డులు మార్చి విక్రయించడానికి సిద్ధం చేశారని, దీని మీద సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆలయ భూముల్ని కాపాడాలని నేను కోరడం జరిగింది. అందులో భాగంగా సర్వే నెంబర్ 72లో దానికి సంబంధించిన కొన్ని వివరాలను కూడా నేను RTI ద్వారా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి పొందడం జరిగింది. ఇవన్నీ గ్రహించిన తర్వాత నాకు అనిపించింది, ఖచ్చితంగా ఇది దేవుడు భూమి అనేది నా మనసుకు వచ్చి ఈ విషయాలన్నింటినీ కూడా నేను మళ్ళా జిల్లా దేవాదాయ శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు రికార్డులన్నీ పరిశీలించి ఇవి దేవాలయ భూములుగా గుర్తించి అక్కడి నుంచి వరదయ్యపాలెం తహసీల్దార్ గారికి ఈ భూముల్ని మ్యుటేషన్ చేయమని దేవాలయం పేరు మీద వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినట్టు నాకు తెలిపారు. అదేవిధంగా ఈ భూములు ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయో, ఈ వేణుగోపాల స్వామి వినాయక స్వామి ఆలయానికి సంబంధించిన భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన దాన్ని రద్దుపరచమని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సచివేడు వారికి జిల్లా దేవాదాయ శాఖ అధికారి వారు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఇక వీటన్నిటిని కూడా దేవాలయ శాఖ భూములుగా రికార్డులలోకి చేర్చాలని దేవాదాయ శాఖ అధికారులు కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ఫిర్యాదుదారుడిగా నాకు తెలియపరిచింది ఏంటంటే, వీటన్నిటిని కూడా మేము చర్యలు చేపట్టాము అని చెప్పి నాకు ఒక ఎండార్స్మెంట్ కాపీ వాళ్ళు ఇచ్చారు. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, HRD మంత్రి నారా లోకేష్ గారికి, ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుడు ఒక ఆక్రమణ కానీ, ఒక తనకు న్యాయం జరగాలని చిన్న ఫోన్ నుండి చేసిన ఒకే ఒక ఫోన్ కాల్తో ఇవాళ ఎంత పెద్ద పరిష్కారం జరిగింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందనేది మనమందరం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంత చక్కని పనితీరును అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ రికార్డుల ట్యాంపరింగ్కి పాల్పడ్డారో, ఎవరైతే ఈ ఆక్రమణలకి ఇతర సక్రమమైన దారిని కాకుండా వ్యతిరేక ధోరణిలో ప్రవర్తించి వీటినన్నింటినీ మార్పులు చేశారో వారి మీద తప్పకుండా క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని నేను హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. ఇందుకు నేను కూడా అనేక రకంగా కొన్ని మానసిక క్షోభలను కూడా అనుభవించడం జరిగింది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అదొక ప్రధాన కారణం. ఎందుకంటే ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి, ఏదన్నా ఉంటే నన్ను బెదిరించాలి, అంతేగాని నా ద్వారా నా కుటుంబ సభ్యులు కానీ, నా రక్త సంబంధికులను కానీ ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం తప్పకుండా దానికి తగిన బుద్ధి దేవుడు చెప్తాడు వీళ్ళకంతా. ఎందుకంటే
ఇది నాకు సంబంధించింది కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఆ దారిలో వెళ్తూ ఉదయము సాయంత్రము ఆ వేణుగోపాల స్వామికి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిన చేతులు ఇవి. ఆయన మీద ఉన్న భక్తి పారవశ్యంతోనో లేదంటే దీనికి ఆయనే సమర్థుడని నన్ను ఎంచుకున్నాడో నాకు తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా నేను ఇందులో నిమిత్తం మాత్రమే. ఆ వేణుగోపాల స్వామి వినాయక స్వామి నా చేత ఒక కంప్లైంట్ పెట్టించడం, తరువాత దానికి ఒక పరిష్కారం ప్రభుత్వం ఈ విధంగా చూపడం కూడా నిజంగా నాకు ఒక ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈరోజు ఒక సిద్ధలయ్య కోణంలో ఉన్న సిద్ధేశ్వరుడి వరప్రసాదంగా పుట్టిన నేను ఈ ఆలయంలోని వినాయక స్వామి వేణుగోపాల స్వామి భూములను రక్షించడంలో నన్ను భగవంతుడు ఎంచుకున్నాడంటే ఈ జన్మకి ఎందుకంటే ఇంకొక సార్థకం లేదని ఆ భగవంతునికి కూడా నేను ఇవాళ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం నాకు దక్కింది. ఇలాంటివి ఇంకా కూడా కొన్ని దృష్టికి వస్తూ ఉన్నాయి. అలా ఏదన్నా వస్తే కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద నమ్మకంతో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలకి పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తామని, ఈ అవకాశాన్ని నేనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 1100 నెంబర్కి తమ సమస్యలను తెలియజేస్తే ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా వేదిక ద్వారా అది రిజిస్టర్ అయి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుంది, మంచి జరుగుతుందనడానికి ఇది ఒకటి చక్కని ఉదాహరణగా నేను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకి నేను చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ అందరికీ మరోసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హెచ్ఆర్డీ మంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, ఇతర దేవాలయ అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.